నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పలు ప్రణాళికలు రూపొందించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ వెల్లడించారు. మంగళవారం కాణిపాకంలోని ఎల్వి కళ్యాణ మండపంలో జరిగిన పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమీక్షా సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాకన్నా వ్యర్థమైనటువంటి మనిషి ఒకరు. ఈ బలమైనటువంటి నమ్మకంతోనే ఈ సమావేశానికి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనని సంపూర్ణంగా ఆమోదించి ఇన్ని శాఖల అధిపతుల్ని కీలకమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీ అందరినీ ఇక్కడికి పిలిపించినందుకు పూతలపట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన నా వైపు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అనేది యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం. అప్లిఫ్ట్మెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అసమానతను రూపుమాపాలని కొన్ని వేల లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉన్నాం. నన్ను వేధించింది. ఆ వేదనలోంచి ప్రజాప్రతినిధి అయినాక కొంత బలం వచ్చింది కాబట్టి ఆ బలాన్ని మనం ప్రజలకు ఉపయోగించాలన్నటువంటి ఆలోచన చేశాం. కార్యాలయం చుట్టూ లేకపోతే విలేజర్స్ మండల ఆఫీస్ చుట్టూ తిరుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మనం ఆలోచన చేసుకోవాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. వస్తే అక్కడ ఎమర్జెన్సీ వైద్యం చేసి స్పెషలిస్ట్కి పంపించాలి. ఆయన స్పెషలిస్ట్ కదా, కార్డియాక్ స్పెషలిస్ట్ కదా అని చెప్పి వచ్చిన ప్రతి రోగిని కార్డియాక్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఏమీ లేని రోగి కూడా కార్డియాక్ అవసరం ఉండదు. ఒక ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక జనరల్ మెడిసిన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ప్రొఫైల్ చూసి వీళ్ళు ఎక్కడికి పంపాలన్నటువంటి ఆలోచన చేస్తే అది సఫలీకృతం అవుతుంది. అయితే ఈ ప్రయత్నం మనం మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా ఒక మార్పు మొదలవుతుంది. ఇప్పటికీ ఈ నియోజకవర్గానికి రకరకాలైనటువంటి నిధుల నుంచో రకరకాలైనటువంటి ఫండ్స్ నుంచో ఇప్పటికి ఒక 40 కోట్ల వరకు కూడా మనం ఖర్చు పెట్టుంటాం. 30-40 కోట్లు. మరి దాని తాలూకా అభివృద్ధిని మనం చూసినప్పుడు మరి ఇంకొక 100 కోట్లు వచ్చినా ఎక్కడ పెడుతున్నాం చేద్దాం. నేను మీ అందరిలో కన్నా కూడా చాలామంది కన్నా చిన్నవాళ్ళు ఉంటాను. నేను గౌరవించడంలో నాకు నేనుగా ప్రకటించడం కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ఏ క్షణం కూడా విచక్షణ కోల్పోను, విశ్వాసం కూడా కోల్పోను. ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక చేద్దాం. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు చూసి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలా చేయాలన్నటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా చేద్దామన్నది నా ఆలోచన. నాకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కానీ పని చేయించుకునే తీరు అధికారుల దగ్గర ఉంటుంది కాబట్టి అధికారులు కానీ కోఆర్డినేట్ చేసుకుంటే, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక సిస్టమ్ని, ఒక చైన్ సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సిస్టమ్ నుంచి వస్తుంది 34,250. ఇంకా ఎస్టీ నుంచి కూడా వస్తుంది. ఎస్టీ ట్రాక్ అవుట్ నుంచి ఫ్రీ డబ్బు వస్తుంది. ఇది ఒకటే పేపర్ ఇప్పుడు వస్తున్నాము, మళ్ళీ ఇంకొక పేపర్ ఇస్తాం. చంద్రస్వామి, నువ్వు దీంతో నువ్వే చేసుకుంటావు, ఎవరికి ఇస్తున్నావా? మేమే చేస్తాం. నిజం చెప్పు. పక్క తీసుకునేప్పటికీ మ్యాచ్ కూడా తెలుసు. మొన్న చెప్పారు మంచి ఫోటో
అంటావు నువ్వు ఈ కమ్యూనిటీలోంచి నువ్వు ఈ విధంగా వచ్చినావు అంటే నిజంగా గ్రేట్ చెయ్యి సరే. కానీ ఇది కానీ ఊరికి ఇస్తే మాత్రం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది ఏ సెక్టర్ మ్యాంగో ఓన్లీ ఫర్ మ్యాంగో మీ ట్రాక్టర్ స్ప్రే సో దీన్ని ట్రాక్టర్ ఫిట్ చేసుకోవాలి, ట్రాక్టర్ ఇంజిన్ ఫిట్ చేసుకోవాలి. అమ్మ మీకు స్కీమ్ నుంచి సార్ ఇది ట్రాక్టర్ ఫిట్టింగ్ అదనా రైతు మీటింగ్కి వెళ్తాం మేము. ఆ స్కీమ్ ఉందని చెప్తున్నారు. గతంలో మీకు ఏమైనా స్కీమ్ వచ్చిందా? వచ్చింది సార్, ఇది తీసుకోమన్నారు. ఏమన్నా చెత్త వల్ల కానీ మందులు కానీ అన్నీ చెప్తారు సార్. మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయా? 2 సార్. ఏమేమి చేస్తాం? మ్యాంగో ఉంది, మిరప వేసుకున్నాము, వరి వేసుకున్నాము. డ్రిప్ కూడా వేశారు. వేసుకున్నాం సార్, వేసుకున్నాం. బాగా ఎక్కువ పడిపోయి కింద పడిపోయి చాలా నష్టం, మొలకలు వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మిరప వేసుకుంటాం. ఇప్పుడు మ్యాంగో పంట వస్తుంది. బొమ్మాయిపల్లె మీదే ఎక్కడ మీ పొలం? వజ్రాలపురం ఎక్కడ తెలుసు నాకు, వజ్రాలపురం నాకెందుకు తెలుదా? బాగా చేయాలా, బాగా డబ్బు సంపాదించాలా. ఇదన్నా సాగరిక